హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 31 2025 ఇయర్ ఎండింగ్. మరికొన్ని గంటల్లో 2026 న్యూ ఇయర్ అయితే రాబోతుంది. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లకి, మన వ్యూవర్స్ అందరికీ కూడా 2026 హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో ఈ సంవత్సరం 2025 సంవత్సరం మీకు ఎలా గడిచిందో నాకు తెలియదు, కానీ రాబోయే న్యూ ఇయర్లో కూడా మీకు మంచిగా జరగాలని ప్రార్థిస్తున్నాను. సో మొత్తానికి ఈ 2025లో నేను విన్న 2 గుడ్ న్యూస్ నిజంగా నా లైఫ్లో 2025 మంచి మైల్ స్టోన్గా నిలబడిపోయిందని చెప్పి నాకైతే అనిపించింది గైస్. నిజంగా ఎప్పుడు వినని 2 గుడ్ న్యూస్ అయితే నేను 2025 ఇయర్లో అయితే వినడం జరిగింది. ఆల్మోస్ట్ ఒకటే గుడ్ న్యూస్ అనుకున్నాను, కానీ ఈరోజు డిసెంబర్ 31కి మరో గుడ్ న్యూస్ కూడా నేనైతే వినడం జరిగింది, చూడడం జరిగింది మొత్తానికి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి దయచేసి. సో కొద్దిగా లెంతీగానే ఉంటుంది వీడియో, సో దయచేసి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ వీడియోని కంపల్సరీగా వాచ్ చేయండి గైస్, లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది, కంపల్సరీగా యూజ్ అవుతుంది. మెయిన్గా కొత్తగా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఈ వీడియోని కంపల్సరీగా వాచ్ చేయండి. అండ్ అలాగే మెయిన్గా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చి నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరే కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ అలాగే థ్యాంక్స్ అందరికీ, చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. నిజంగా మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. సో మొత్తానికి నా 4 సంవత్సరాల నిరీక్షణ గైస్ ఇది. నిజంగా యూట్యూబ్ ఛానల్ నేను 2020 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది 2025 ఎండింగ్ వచ్చేసింది. సో మొత్తానికి 4 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 3 ఛానల్ అయితే నేను పెట్టడం జరిగింది, కానీ 2 ఛానల్ రిమూవ్ అయిపోయాయి. యూట్యూబ్ ఛానల్ అయితే రిమూవ్ చేశారు, 2 ఛానల్ రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు 3వ ఛానల్ సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను గైస్. సో మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న నా యూట్యూబ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అండ్ అలాగే నా 2 యూట్యూబ్ ఛానల్ రిమూవ్ అవడానికి గల కారణం ఏంటిది, అండ్ అలాగే ఇప్పుడు ఈ ఛానల్ సక్సెస్ అవడానికి గల కారణం ఏంటిది, అండ్ అలాగే నేను చేసిన మిస్టేక్స్ ఏంటిది మీకు క్లియర్గా అర్థమయ్యేలా వివరిస్తాను గైస్. సో కొత్తగా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీగా లాస్ట్ వరకు వాచ్ చేయండి. కంపల్సరీగా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది, కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి వీడియోని మాత్రం. సో ఇక పోతే 2020 సంవత్సరంలో నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది గైస్. సో అప్పుడు పెట్టిన తర్వాత నేను సోషల్ మీడియాలో ఉన్న రీల్స్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, ఎక్కడక్కడ దొరికినాయి కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అడ్డగోలుగా పెట్టడం జరిగింది. కానీ సబ్స్క్రైబర్లు అయితే విపరీతంగా వచ్చారబ్బా. ఆల్మోస్ట్ 5K సబ్స్క్రైబర్లు అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఛానల్కి బాలీవుడ్ టెక్ రూల్ అని పెట్టడం జరిగింది. సో ఆ ఛానల్కి దాదాపుగా 5,000 మంది సబ్స్క్రైబర్లు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే వితిన్ 6 monthsలోనే నా ఛానల్ మానిటైజేషన్ అప్లై చేసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక అప్లై చేసుకున్న తర్వాత నా ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే నేను నా ఛానల్ ఫస్ట్ ఛానల్లో నా సొంత కంటెంట్ ఏది కూడా పెట్టలేదబ్బా. నిజంగా ఏ ఒక్క సొంత కంటెంట్ కూడా పెట్టలేదు. సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, వాచ్ టైము వస్తుంది, వ్యూస్ కూడా వస్తున్నాయి కదా, నా ఛానల్ ఇక తిరుగులేదు, నేను కూడా యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయవచ్చు అని చెప్పి ఎంతో ఆశపడ్డాను. కానీ నా ఆశ మొత్తం నిరాశ అయిందని చెప్పొచ్చు. నా ఛానల్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2 స్ట్రైక్ అయితే పడడం జరిగింది. సో 2 స్ట్రైక్ పడితే మనకు తెలిసిందే, యూట్యూబ్ ఛానల్ రిమూవ్ చేసేసారు. యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నా సొంత కంటెంట్తో మరో యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. సో షార్ట్ వీడియోస్ కానివ్వండి, అండ్ అలాగే మోటివేషన్స్ కానివ్వండి, ఫన్నీ షార్ట్స్ వీడియోస్ కానివ్వండి చేయడం జరిగింది 2వ ఛానల్లో. అయితే ఇక్కడ కూడా ఒక మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఏంటిదిరా అయ్యా అంటే, నేను యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ తీస్తున్నప్పుడు కానివ్వండి, అండ్ అలాగే ఇతర బయట ఎక్కడైనా సరే రివ్యూ ఇస్తున్నప్పుడు కానివ్వండి, నా బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్న వాయిస్ ఓవర్ సాంగ్స్ కానివ్వండి, అది కానివ్వండి, అంటే ఇన్క్లూడింగ్ మన ఇంట్లో చేస్తున్నప్పుడు కూడా, మన టీవీలో కూడా సాంగ్స్ వస్తాయి కదా, సో అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేయకుండా వీడియో అయితే చేయడం జరిగింది. సో అక్కడ వస్తున్న సాంగ్స్ ఏదైతే ఉన్నాయో, అక్కడ వస్తున్న మూవీ సీన్స్ ఏదైతే ఉన్నాయో, నా ఛానల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వినపడంతో మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. సో అది కూడా పోయింది. ఆ ఛానల్ కూడా స్ట్రైక్ పడి మళ్ళీ 2వ ఛానల్ కూడా పోవడం జరిగింది, రిమూవ్ అవ్వడం జరిగింది. సో ఇక మొత్తంగా ఛానల్ మీద, యూట్యూబ్ మీద
పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే నేను యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి పూర్తిగా క్లియర్గా క్లుప్తంగా సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ ఏది కూడా వాడకూడదు. అండ్ అలాగే ఏ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడైనా మ్యూజిక్ వినిపిస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో మొత్తం అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాతే నేను మళ్ళీ ఈ బాలకృష్ణ సినీ రూల్ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 2024 8వ నెల ఆగస్టు అయితే పెట్టడం జరిగింది గైస్. ఆల్మోస్ట్ ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. ఆల్మోస్ట్ దాదాపుగా 16 నెలలు అయింది నా ఛానల్ మానిటైజేషన్ కి రావడానికి, వాచ్ అవర్ రావడానికి, సబ్స్క్రైబర్లు పెరగడానికి. ఆల్మోస్ట్ 18 నెలలు, 16 నుంచి 18 నెలలు టైం పట్టింది. సో ఇక చూసుకోండి అంత టైం పట్టింది. సో మొత్తానికి మళ్ళీ నా ఛానల్ మళ్ళీ కూడా మానిటైజేషన్ కి వచ్చేసింది. ఆల్మోస్ట్ వ్యూస్ ఒక వీడియోకి వ్యూస్ చాలా తక్కువగా రావడం, అండ్ అలాగే ఏదో ఒక వీడియోకి మంచిగా కంటెంట్ ఉన్న వీడియోకి వ్యూస్ పెరుగుతూ రావడం. సో మొత్తానికి ఏదైతే ఉంది నా సొంత కంటెంట్ తో మూవీ రివ్యూస్ చేయడం వల్ల నా ఛానల్ మొత్తానికి అయితే మానిటైజేషన్ కి అయితే రావడం జరిగింది. అండ్ అలాగే నేను డిసెంబర్ 15న డిసెంబర్ 15-16వ తారీఖున నా ఛానల్ మానిటైజేషన్ కి అప్లై చేయడం జరిగింది గైస్. ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ ఓకే డన్ అయిపోయింది. ఇక సెకండ్ స్టెప్ ఉంది కదా యాడ్సెన్స్, అక్కడ మళ్ళీ నాకు ఎర్రర్ అని పడింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, ఆల్రెడీ యూ హ్యావ్ ఏ ఎగ్జిస్ట్ అకౌంట్, యాడ్సెన్స్ అకౌంట్ అని రావడం జరిగింది. సో ఆల్రెడీ ఒక మనిషికి, ఒక పర్సన్ కి ఒక్కటే యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి అని చెప్పి వాళ్ళైతే క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అలా ఎర్రర్ వచ్చిన తర్వాత మరో కొత్త యాడ్సెన్స్ అకౌంట్ ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఆ మొబైల్ కాదు, అండ్ అలాగే ఆ పేరుతో కూడా కాదు, మా వైఫ్ పేరు మీద, అండ్ అలాగే మరో మా నాన్నగారి మొబైల్ నెంబర్ తో మరో ఈమెయిల్ ని క్రియేట్ చేసి మరో కొత్త యాడ్సెన్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో అది సక్సెస్ అయింది. 5 days పట్టింది తప్ప మరో యాడ్సెన్స్ ఎర్రర్ పడిన తర్వాత మరో యాడ్సెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 5 days తర్వాత సెకండ్ స్టెప్ కూడా డన్ అని రావడం జరిగింది. ఆ తర్వాత జస్ట్ ఒక 30 hours తర్వాతే మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజేషన్ కి ఓకే అయిపోయింది. కంగ్రాట్స్, యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి ఈ రోజు నాకు జస్ట్ ఇప్పుడే 3:30కి డిసెంబర్ 31, 2025 ఇప్పుడే 3:30కి అయితే మెసేజ్ రావడం జరిగింది ఈమెయిల్లో. సో ఇలా వచ్చిన తర్వాత ఇక మన ఆనందానికి అవధులు లేవు. సో 4 సంవత్సరాల నిరీక్షణ అబ్బా, 4 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడెప్పుడు సక్సెస్ అవుద్దా అని చెప్పి. సో మొత్తానికి ఆల్మోస్ట్ 4 సంవత్సరాల టైం పట్టింది నాకు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఇవ్వడానికి. సో మొత్తానికి నా సొంత కంటెంట్ తోనే ఇప్పుడు నేను చేయడం వల్లనే నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వడం జరిగింది. సో దయచేసి మీరెవ్వరు కూడా నేను చేసిన మిస్టేక్స్ ఏది కూడా చేయకండి. మీ సొంత కంటెంట్ నే వాడండి, అండ్ అలాగే మీ సొంత కంటెంట్ తోనే వీడియోని చేయండి. సో ఫస్ట్ ఇలా డైరెక్ట్ గా వీడియో ముందుకు వచ్చి ఇలాగే చేయండి, మీ ఛానల్ కంపల్సరీగా మానిటైజేషన్ అవుతుంది. సో ఒక వీడియో అప్లోడ్ చేశాను, 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, 10 వీడియోస్ అప్లోడ్ చేశాను, నాకు వ్యూస్ రావట్లేదు, నాకు గ్రోత్ రావట్లేదు ఛానల్ కి అని ఎవ్వరు కూడా నిరుత్సాహపడకండి. దయచేసి నిరుత్సాహపడితే మీ ఛానల్ మానిటైజేషన్ కాగా వ్యూస్ కూడా రావు. వస్తుంది, కంపల్సరీగా వస్తుంది, కాకపోతే టైం పడుతుంది. మన ఛానల్ సక్సెస్ అవ్వాలన్నా, మనకు వ్యూస్ రావాలన్నా కొద్దిగా టైం పడుతుంది. సో వెయిట్ చేయండి అంతే, మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సక్సెస్ అనేది వస్తుంది, కంపల్సరీగా రావడం మాత్రం కన్ఫర్మ్. మనం కష్టపడితే, మన కష్టంలో నిజం ఉంటే, మనం జెన్యూన్ గా కష్టపడితే కంపల్సరీగా మనకు సక్సెస్ అనేది వస్తుంది. సో వెయిట్ చేయండి అంతే. నేను కూడా చాలా ఇప్పుడు ఒక ఛానల్ రిమూవ్ అయిపోయింది, ఆ తర్వాత కొద్దిగా బ్రేక్ ఇచ్చేసాను, మళ్ళీ 2వ ఛానల్ ని స్టార్ట్ చేశాను, మళ్ళీ బ్రేక్ ఇచ్చాను, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. ఎందుకంటే నాకు ఇది ఫ్యాషన్ అయిపోయింది. కంపల్సరీగా నేను యూట్యూబ్ లో నేను సక్సెస్ అవ్వాలి అనే పట్టుదలతో ఉన్నాను. సో మొత్తానికి నేనైతే సాధించానబ్బా. సో ఇది నా ఒక్కడి సక్సెస్ కాదు, మన సబ్స్క్రైబర్లు, మన వ్యూవర్స్ అందరిది. సో మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇలా మీ ముందుకైతే రావడం జరిగింది. సో మొత్తానికి మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది గైస్. అయితే నాకు అయ్యింది జస్ట్ మినిమం మానిటైజేషనే. సో 3000 వాచ్ అవర్స్ అండ్ అలాగే 500 సబ్స్క్రైబర్లు. సో మినిమం మానిటైజేషన్ మాత్రమే కంప్లీట్ అయింది, ఇంకా ఫుల్ మానిటైజేషన్ అయితే కాలేదు గైస్. మరో 500 అవర్స్ ఉండాలి. సో మొత్తానికి అది కూడా అయిపోతుంది. ఇది అయిపోతే అది కూడా అయిపోయినట్టే, ఫుల్ మానిటైజేషన్ కూడా. సో ఆల్మోస్ట్ ఇంకో 1 వీక్ కల్లా ఫుల్ మానిటైజేషన్ కూడా అప్లై చేసుకుంటాను. అది కూడా సక్సెస్ అవుతుంది, కంపల్సరీగా సక్సెస్ అయిపోయింది. ఇది అయిపోతే అది కూడా అయిపోయినట్టే. సో దయచేసి సొంత కంటెంట్ ని వాడండి
అంతే. సోషల్ మీడియాలో దొరికే అక్కడ దొరికే ఇక్కడ దొరికే షార్ట్స్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానీ కట్ చేసి వాడకండి. సో ఇది గైస్ ఓవరాల్ గా ఇంతగా సపోర్ట్ చేసి నన్ను సక్సెస్ చేసిన మన యూట్యూబ్ పార్ట్నర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నా వ్యూవర్స్ కి, నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గైస్ ఓవరాల్ గా థ్యాంక్ యూ.